ఎమోషనల్ మూవీ. ఓకే, చాలా బాగుంది. రాఘవం బాగుంది సినిమా, చాలా బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? అంటే ఒక ఇన్ అన్యూజువల్ స్టోరీ ఇది. మామూలుగా యూజువల్ స్టోరీ కాకుండా కొడుకు పెడదారి పడతాడు, తండ్రి ఏమో కొడుకుని మార్చాలని చూస్తాడు ఎన్నో రకాలుగా. కొడుకు తండ్రిని చంపించాలని కుట్రవంతాడు. తండ్రి పసిగట్టి కూడా నేను పోయినా పర్లేదు, నా ఉద్యోగము నా ఆస్తిపాస్తులు నువ్వు ఎంజాయ్ చేయి బాగుండని కోరుకుంటాడు. చాలా బాగుంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు రావు. ఓకే, బాగుంది బ్రో మూవీ. కానీ అంత తండ్రి కొడుకుల గురించి కూడా బాగుంది. మూవీ చాలా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. ధనరాజ్ గారి యాక్టింగ్, అలాగే సముద్రికన్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి. సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. స్టోరీ ఒక మెసేజ్ ఓరియంటెడ్, అందరూ కుటుంబ కథా చిత్రం. ఇది ఫ్యామిలీ అంతా చూసే రకంగా ఉంది. అవునండి, చాలా బాగుంది. కంటెంట్ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్. ధనరాజ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. మెసేజ్ చూడండి, అందరు బాగుంటుంది. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ చూసాక నాకు అనిపించింది చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ని దూరంగా పెడతారు, ఆ పేరెంట్స్కి అసలు రెస్పెక్ట్ ఎవరు చూసా వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చి ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు. అప్పటి నుంచైనా వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుంటారు. ఖచ్చితంగా మెయిన్ చూసుకోవాల్సిన ఫాదర్ కాబట్టి ఫాదర్ ఖచ్చితంగా చూసుకుంటారు. ఫాదర్ని దూరం పెట్టేసి అలా వేరే ఊర్లో ఉంటూ వదిలేసి ఉంటారు చూసా, వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా నాకైతే నచ్చింది, వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతా. 100% ఇస్తాను నేను. మూవీ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఏ మూవీకి వెళ్ళి అసలు ఎమోషన్ సీన్ వస్తే నేను పెద్ద ఫీల్ అవును. అలాంటిది ఈ మూవీ ఖచ్చితంగా నేను ఏడ్చి చాలాసార్లు తుడుచుకున్నా కూడా. మూవీ అయితే చాలా బాగుంది బ్రో, ఖచ్చితంగా చూడాల్సిందే. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బాగానే ఉంది, అంతా బాగుంది. మంచిగా అంతా బాగుంది. ఇంకా సూపర్. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. For more videos like this, subscribe Big TV channel.